ప్రభు క్రీస్తు నామముచే మిక్కిలిగా ప్రేమించబడి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు క్రీస్తు సందేశం అనే కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఆ దేవాతి దేవుడు ఈ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులందరినీ తనకి హేరాళమైన కృపావరాలతోటి దీవించాలని ప్రార్థించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానించుకోబోతున్న అంశం విశ్వాసములోని ఎదుగుదల. విశ్వాసం మనకు ఏ విధముగా వస్తూ ఉన్నది, బైబిల్ గ్రంథము విశ్వాసం గురించి ఏమి మనకు తెలియజేస్తూ ఉన్నది, విశ్వాసం పెంపొందించుకోవడానికి మనం ఏమి చేయాలి, ఆ విశ్వాసం మనలో ఉంటే మనం ఏ విధంగా వృద్ధి చెందుతాం అన్నది మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం ఈనాటి వాక్యము ద్వారా. విశ్వాసం అనేది మనం గత వారం చెప్పుకున్నట్లుగా నిస్సంకోచముగా, నిస్సందేహముగా, నిశ్చయముగా జీవించటమే. మరి ఆ నిశ్చయముగా జీవించే సమయంలో, నిస్సంకోచముగా జీవించే సమయములో, నిశ్చలముగా జీవించే సమయములో మనము ఎలాగ ఉండాలి అన్నది కూడా గమనించుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అందుకే అది ఆ విశ్వాసములో ఎదగాలి అంటే మనందరం ఆయనకు అనుబంధులుగా జీవించాలి, అనగా ఆయన వలె ఉండాలి. ఎలాగా, ఏ విధంగా ఉండగలం అన్నది మనం ఇప్పుడు ధ్యానించుకోబోతూ ఉన్నాం. అందులో మొదటిదిగా ఆయన మార్పు లేనివాడు. ఏ విధంగానంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలను మనం చదువుకున్నట్లయితే, ప్రభువునైన నేను మారిపోవువాడను కాదు అనే వాక్యం పలుకుతుంది. అనగా ఆయన ఎప్పుడూ కూడా ఒకే విధముగా ఉండువాడు, ఆయనలో మార్పు లేదు. ఆయన ఈనాడు ఏ విధముగానే ఏ ఆలోచనతో ఉన్నాడో రాబోతున్న రోజుల్లో కూడా అదే ఆలోచనతో ఉండేవాడు. రెండవదిగా అదే వాక్యములో లేక అదే అధ్యాయంలో లేక బైబిల్ గ్రంథం వేరొక చోట మనం చదువుతూ ఉన్నాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, ఆయన ఎప్పుడూ ఒకే విధముగా ఉంటాడు అని. అనగా ఆయనలో మార్పు లేదు. ఆయన ఎప్పుడూ కూడా తను నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారం అలాగే ఉంటాడు. ఎలాగా, మానవుల మాదిరిగా ఇప్పుడు ఒక విధముగా, తరువాత ఒక విధముగా, ఇంకొక రోజు ఇంకొక విధముగా మారిపోవువాడు కాదు. ఎందుకంటే ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం తెలియజేస్తూ ఉన్నది ఏమని, దేవుడు నరుల వలె అసత్యమాడడు, దేవుడు నరుల వలె లేక మానవుల వలె ఆడి తప్పడు, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయన ఇచ్చిన మాటకు చేసిన ప్రమాణములకు ఎప్పుడూ కూడా కట్టుబడి జీవిస్తాడు. అలాగే విశ్వాసంలో జీవించే ప్రతి ఒక్కరూ కూడా తాము నమ్మిన సిద్ధాంతానికి, తాము కట్టుబడిన సిద్ధాంతానికి కష్టాలైనా బాధలైనా ఎలాంటి అపజయాలు వచ్చినా మన యొక్క జీవితము నాశనమైనా కానీ కట్టుబడిన సిద్ధాంతానికి తల ఒగ్గి జీవించటం, అదే విశ్వాసానికి పునాది. నేను విశ్వాసుని చెప్పుకొనుచు నా చుట్టూ ఉన్న వారి ఎడల ఎలాంటి సంబంధము లేకుండా నాకు నచ్చినట్లుగా ఇతరులను ద్వేషిస్తూ అసత్యమాడుతూ జీవిస్తూ ఉంటే నేను విశ్వాసిని అవుతానా? బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ముఖ్యంగా యోహాను గారు రాసిన లేఖలలో మనం చదువుతూ ఉన్న మొదటి యోహాను రాసిన లేఖలో గమనించినప్పుడు ప్రియులకు సహోదరి సహోదరులారా,
ఏమని తెలియజేస్తూ ఉంది? నేను భగవంతుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన తోటి సహోదరుని ఎడల అసత్యమాడుతూ తన తోటి సహోదరుని గౌరవించకుండా జీవించేవాడు నిజముగా దేవుని బిడ్డేనా అని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు దేవుని వలె ఆయన ఎలాగైతే మార్పు చెందకుండా ఉన్నాడు, ఆయన ఎలాగైతే మాట తప్పకుండా ఉన్నాడు, మనము కూడా అలాగే ఉండాలి. అది ప్రభు యొక్క బిడ్డలుగా నీవు నేను వృద్ధి చేసుకోవలసినది, పెంపొందించుకోవలసినది. అలాగే ఆయన తన తలపెట్టిన కార్యములల్లయూ చెయ్యును. ఎలైనా మనం చదువుతూ ఉన్నాం హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనములో ఏమని? మిమ్ము ఎప్పుడూ నేను విడచి ఏనాటికి నీ ఎడబాయను అని. ఏమి ఆయన తలపెట్టింది మన కోసం? నేను ఎప్పుడూ మీతోనే ఉంటానని పలికి ఉన్నారు. మనం పాత నిబంధనలో గమనించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఈజిప్టు దేశము నుండి బానిసత్వం నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి ఆవలకు వెళ్ళిన తరువాత వారందరూ కూడా సీనాయి పర్వతంలోకి దగ్గరగా వెళ్ళే సమయంలో ఏమి జరిగిన సిద్ధాంతం, ఆ యొక్క సంగతులన్నీ కూడా మనకు తెలుసు. బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు మనం నిర్గమకాండంలో చదువుకుంటూ వెళితే దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన వారికి పగలు ఆయన వారికి ఒక మేఘస్తంభం వలె ఉన్నాడని, రాత్రిపూట ఆయన వారికి ఆ యొక్క అగ్నిస్తంభం వలె ఉన్నారని మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అనగా పగలంతయు వారికి నీడనిస్తూ సంరక్షిస్తూ ఆయన సంరక్షణలో వారు చక్కగా తమ ప్రయాణాన్ని కొనసాగించారని చదువుతూ ఉన్నాం. రాత్రిపూట కూడా వెలుగుగా ఉంటూ వారిని నడిపించారని చదువుతూ ఉన్నాం. అనగా దేవుడు వారిని ఎన్నడూ కూడా వదిలివేసి అక్కడ నుండి వెళ్ళలేదు. మనం ఏదైనా ఒక్కొక్కసారి బలహీనత సమయంలో ప్రభువు నుండి వదిలి వెళతామేమో, కానీ ఆయన ఎప్పుడూ కూడా మనల్ని వదిలి వెళ్ళడు. ఏ విధంగా? ఒకసారి ఒక దేవుని భక్తుడు రాత్రి నిద్రలో ఒక కలగన్నాడు. ఏమని? ఒక రోజున ఆయన సముద్ర యొక్క ఒడ్డున, అనగా ఆ యొక్క ఒడ్డున నడుచుకుంటూ, ఇసుకలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు వేరొక 2 కాళ్ళ యొక్క గుర్తులు కూడా ఆయనతో నడుస్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాడు. కొద్ది సమయం అయిన తరువాత ఆ కాళ్ళ గుర్తులు మాయమైపోయాయి. ఒక కాలి గుర్తులు మాత్రమే, జత గుర్తులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ భక్తుడు, ప్రభు, కష్టకాలములు, ఈ యొక్క అలలు ఎక్కువగా ఉధృతంగా వచ్చే సమయంలో నన్ను వదిలివేసి వెళ్ళిపోయావా అని ప్రార్థించాడు. ఇప్పుడు వెంటనే దేవుడు ఇస్తున్న సమాధానం, ప్రియులకు సహోదరులారా, ప్రియ బిడ్డ, ఆ కాళ్ళు పాదాలు నీవి కాదు, ఆ పాదాల గుర్తులు నీవి కాదు, ఆ యొక్క కాలి గుర్తులు నీవి కాదు, నావి. నీ కాలి గుర్తులు లేవు. ఆ సమయంలో నేను నా యొక్క చేతులలో మోసుకొని వెళుతూ ఉన్నాను అని ప్రభు సమాధానం ఇచ్చాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభువుకి మన మీద ఎంత ప్రేమో గమనించండి. అంటే ఆయన ఎప్పుడూ కూడా మనను వదిలివేయడు, విడిచిపెట్టడు, మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు. అందుకే హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 13వ అధ్యాయంలో 8వ వచనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు నిన్న, నేడు, రేపు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాడు. ఎందుకనగా ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసింపదగిన దేవుడు. ఎవరిని విశ్వసిస్తావు? ఎవరి మీద నీకు నమ్మకం ఉంచుకుంటావు? ఎవరైతే మార్పు చెందకుండా ఉంటారో, ఎవరైతే నీవు ఆయన దానిని చెప్పిన దాని మాట మీదే కడవరకు ఉంటారు, అలాంటి వారి మీదే మనం భరోసా వేసి జీవిస్తాం. అలాంటి వారిలో మన దేవుడు ప్రథముడు. ఈ లోకము మారవచ్చు, మన సంపదలు మారవచ్చు, మన బిడ్డలు మారవచ్చు, మన యొక్క సర్వస్వము మారవచ్చు. మారని దేవుడు, మార్పును కోని దేవుడు మన దేవుడు మాత్రమే. ఆయన యందు విశ్వాసంతో జీవిద్దాం. ఎందుకనగా ఆయనలో మార్పు లేదు, ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాడు. మనందరినీ ఒకే దృష్టితోటి చూస్తూ మన యొక్క సంరక్షణకు, మన రక్షణకు మాత్రమే ఆయన ప్రీతి కలిగి ఉంటాడన్నది మనందరము కూడా విశ్వసించదగిన, మన జీవితంలో ఉంచుకోదగిన ముఖ్యమైన వాక్యంగా మనం పరిగణించాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. కాబట్టి అలాంటి నమ్మకముతో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం.
ఆ యొక్క భక్తుడు ఏ విధముగానైతే తన యొక్క కాలి గుర్తులని బాధపడ్డాడో దేవుడు అంటూ ఉన్న వాక్యాన్ని గుర్తు చేశాడు. ఇదిగో ఇవి నీవి కాదు నావి అని చెప్పిన విధంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఆ యొక్క 16, 17, 18 వచనాల్లో గమనించినప్పుడు తల్లి తన ప్రేగున బిడ్డను మరచిపోవచ్చేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను, నిన్ను విడువను, విడనాడనని పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, నీ యొక్క ఆకారము, నీ యొక్క ప్రాకారాలు, నీ సర్వస్వము నా కన్నులేదట ఎల్లప్పుడూ ఉన్నాయి. అలాంటి వారిని నేను ఎలాగ మరుస్తానయ్యా అని ప్రభు భరోసా ఇస్తూ ఉన్నారు. కావున ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ దేవుణ్ణి అడుగుదాం, విన్నవించుకుందాం. నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉన్న దేవుడు నిన్ను నన్ను సంరక్షించాలని, నిన్ను నన్ను తన యొక్క ప్రేమలో ఎదిగే విధంగా కాచి కాపాడాలని, ఆయన జ్ఞానములో ముందుకు వెళ్ళే శక్తిని ప్రసాదించాలని మనం అడుగుదాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొద్ది విరామం తీసుకొని తిరిగి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమానికి వద్దాం.